పార్లమెంట్లో లోక్సభలోను రాజ్యసభలోను బిల్స్ పాస్ అయిన తర్వాత ఆ బిల్స్ పాస్ అయిన తర్వాత దే హ్యావ్ టు ఆనర్. ఇప్పుడు మాకు మెజారిటీ ఉంది సో మేము చిన్న చూపు చూస్తాము అని అంటే కుదరదండి. ఇప్పుడు ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణీతలు. బట్ ఏమైనా వైఎస్ఆర్సీపీలు నాయకులు అంతా కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా మీ ముఖ్యమంత్రి గారు కేంద్రం ఒక మెడల్ వంచైనా సరే స్పెషల్ స్టేటస్ని తీసుకొని వస్తామనే కదా శబదాలు చేసి మీరు గెలిచింది కూడా. ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగారు. ఆ ఒక్క ఛాన్స్లో ఈ 5 సంవత్సరాలు ఏం చేశారంటే నవరత్నాలు అయితే ఖచ్చితంగా అందినాయి, అది చాలా బలంగా చెప్తా ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటి? 2018 నాటికి 16% ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ఈరోజు 40% ఆంధ్ర రాష్ట్రంలో. ఏ రకంగా డెవలప్మెంట్ అంటే ఎలా చెప్తున్నారండి? 16% ఆ లెక్కలు మీరు ఏ బేసిస్ లో చెప్తున్నారు? మీరు ఏదన్నా మీరు మాట్లాడేటప్పుడు నాకు proof లో పెట్టండి. 2014 సరే నేనైతే వరకు చూసినట్లయితే 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల అప్పు ఉండింది. ఈరోజు 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల వరకు వెళ్తా ఉంది అప్పు. ఇది నిజం కాదంటారా? దీనికి కూడా ప్రూఫ్స్ అవసరమా మీకు? మన ఇద్దరం ఇలా కుర్చీల్లో కూర్చుని సరదాగా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి. మీరు ఆన్ గ్రౌండ్ రియల్గా మనము పరిస్థితులు చూస్తే దాని పూర్తి భిన్నంగా ఉంటాయి. నేను ఇందాక మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అప్పుడే నేను చెప్పాను, వాళ్ళు అబ్సల్యూట్ మెజారిటీ. సో ఈవెన్ నువ్వు మనం రాజీనామాలు చేయకపో లేకపోతే నువ్వేం చెయ్యి, దే ఆర్ లీస్ట్ బాదర్డ్. అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు మన మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే సో ఖచ్చితంగా మన డిమాండ్స్ మనం సాధించుకోవచ్చు. ఇవాళ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మీరు యూ గో టు ఎనీ స్టేట్. బట్ ఈ తతంగం అంతా చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదండి. కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసింది? ఇవాళ వాళ్ళకి నంబర్స్ ఏమన్నా ఉన్నాయి అసలు ఆంధ్రప్రదేశ్లో? నాట్ ఈవెన్ 1% ఓట్ షేర్ లేదు. అండ్ బీజేపీ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అన్యాయం చేశారు. అన్యాయం చేసినప్పుడు బీజేపీకి ఎంత అంటే పర్సంటేజ్? నాట్ ఈవెన్ 1% ఓట్ షేర్. ఇవాళ ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నాం, నాట్ బీజేపీ. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూనే ఆంధ్రప్రదేశ్కి రాబట్టాల్సింది మ్యాక్సిమం రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం. మేము 22 మంది ఎంపీలు ఉన్నాం లోక్సభలో. ప్రజలు దీనికి అన్ని ఆమోదం పొంది నిజంగానే మిమ్మల్ని గౌరవించి మళ్ళీ ఏకీభవిస్తారంటారు? ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో మ్యాక్సిమం చేయాల్సిన కార్యక్రమం అంతా కూడా చేస్తూ ఉన్నాం. మనం ఒక్కటే నేను చేసే కార్యక్రమం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వము బీజేపీ వాళ్ళు సదరన్ స్టేట్స్ పైన మనం వద్దన్నా మనం ఎస్ అన్నా నో అన్నా కూడా ఆ వివక్ష అనేది కనబడుతూ ఉంది. సో ఇవాళ బీజేపీ గవర్నమెంట్ మేము అపీల్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఫాదర్ ఫిగర్ కింద ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ కానీ లేకపోతే బీజేపీ కానీ లేదా నరేంద్ర మోడీ గారు కానీ, సో మీరు ఫాదర్ ఫిగర్లో ఉన్నప్పుడు అందరు కొడుకుల్ని అందరు కూతుర్ని ఒకలాని చూడమని చెప్తా ఉన్నాం. వై ఆంధ్రప్రదేశ్ ఈజ్ లెఫ్ట్ అవుట్ ఇన్ లర్చ్ అని అడుగుతా ఉన్నా. రైట్, మీరు అడిగిన దానికే చెప్తాను నేను. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి పేరు ఉంది అని అంటే ఒక మాస్ లీడర్ అని ఉంది. గతంలో ప్రధానమంత్రి హోదాలో సోనియా గాంధీని ఎదిరించిన మొగోడు ఎవరైనా ఉన్నాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఈరోజు ఈయన మీద ఉన్న కేసుల కారణంగా మోడీ గారిని ఎదుర్కోలేక, స్పెషల్ స్టాటస్ ఊసు ఎత్తలేక, పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించిన ఫండ్స్ కూడా కేంద్రం నుంచి ఎలాగైతే తెప్పించుకోవాలో ఆ రకంగా జరగకుండా ఇవన్నీ డిలేస్ జరుగుతున్నాయి. ప్రధానమైన కారణం అయితే దీనికి కేసులే. దానివల్ల ఈ గొంతు అనేది ఎత్తలేకపోతున్నాడు అనేది ప్రధానమైన ఆరోపణ. నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు జగనన్న తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవేం ఆషామాషి వ్యవహారం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత దమ్ము ఉందో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చూశారు. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ సోనియా గాంధీ గారు ద మోస్ట్ పవర్ఫుల్ లేడీ అని మీరు నమ్ముతారా? గతంలో వాళ్ళు యూపీఏ టెన్యూర్లో ఆమెని తండ్రి ఆశయాల గురించి తృణప్రాయంగా ఎంపీ సీట్ని త్యాగం చేసి, వాళ్ళు కేసులు పెడతారని తెలుసు, వాళ్ళు ఇరికిస్తారని తెలుసు, చాలా బలంగా ఎదురుగా నిలబడ్డాడు కదా. అవన్నీ దొంగ కేసులని మీరు నమ్ముతారా లేకపోతే రియల్ కేసెస్ అంటారా? ఏవైనా సరే నేను ఒకటి చెప్తాను. రాజశేఖర్ రెడ్డి గారు బతికున్నంత వరకు రాజశేఖర్ రెడ్డి గారు మంచివారే, విజయమ్మ గారు మంచివారే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచివారే. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారో, ఎక్కడైతే విపరీతమైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ వస్తుందో దాన్ని జీర్ణించుకోలేక ఆయన్ని ఒకటే చెప్పారు, మీరు ఏదైతే ఓదార్పు యాత్ర మీరు ఏదైతే ప్రారంభించారో అది ఇమీడియట్గా స్టాప్ చేయమని.
ఆయన పావురాల గుట్ట దగ్గర ప్రజలకు మాట ఇచ్చాడు. నాన్న చనిపోయిన తర్వాత ఆ వార్త విని ఎన్ని గుండెలైతే ఆగిపోయినాయో అన్ని కుటుంబాలని నేను వచ్చి పరామర్శిస్తాను అని చెప్పారు. సో మాట మేము వెనక్కి తీసుకోవాలా, జగనన్న వెనక్కి తీసుకోవాలా, తీసుకోకుండా ముందరికి వెళ్ళారు. మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టు. ఇవాళ తండ్రి ఆశయాలను నిలబెడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని అందరూ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ప్రధానంగా మీరు ఏమంటున్నారు, కేసులు అంటున్నారు. మరి ఆ కేసులు అన్నీ కూడా ఏం కేసులు అంటే అవన్నీ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు అయ్యేనా గుర్తుకు రాలేదా? ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టే కార్యక్రమం చేశారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయపడుతున్నారు అని అంటున్నారు.